असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ॐ शान्ति शान्ति शान्तिः. Hello my dear students, today I discuss about some partial derivative problems. Here u is equal to x square y square plus 5y square minus x plus 7. So dou u by dou x plus dou u by dou y మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో కాబట్టి ప్రాబ్లం నెంబర్ 1, ప్రాబ్లం నెంబర్ 1 u is equal to ఏం ఇచ్చాడు ఇక్కడ, dou u by dou x, dou u by dou x దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ చేసి ఏమి 2x వై స్క్వేర్. ఇక్కడ ఎక్స్ టర్మ్ అనేది లేదు కాబట్టి కాన్స్టెంట్ 0 అవుతుంది. ఎక్స్ని డెరివేటివ్ చేస్తే 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ అట్లాగే డో యూ బై డో వై చేయాలి. డో యూ బై డో వై, ఇక్కడ వై స్క్వేర్ని చేస్తే ఏమొస్తుంది 2y, అంటే 2x స్క్వేర్ వై. ఇక్కడ వై స్క్వేర్ని చేయండి, వై స్క్వేర్ని చేస్తే 2y అయితే 2 5 10y, ఎందుకంటే అది ఇంటిగ్రల్ డిఫరెన్షియేషన్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఏమి, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఫార్ములా. ఓకే, ఈ రెండు ఏం చేయమనంటే యాడ్ చేయండి, డో యూ బై డో ఎక్స్ ప్లస్ డో యూ బై డో వై దాట్ ఈజ్ ఈక్వల్ టు 2x వై స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 2x square y plus 10y. This is the solution. Okay, next number 2 problem. ఇక్కడ ఎలా ఉంది, ఇది cos x లాగా ఉందా, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x, డో యూ బై డో ఎక్స్. సో cos xని చేస్తే మైనస్ sin x. ఓకే, నెక్స్ట్ ఇంటర్నల్ ఫంక్షన్ కూడా డెరివేటివ్ చేయాలి. ఎక్స్ని డెరివేటివ్ చేస్తే 1 అవుతుంది, ఏమి మిగులుతుంది నీకు వై స్క్వేర్. ఎక్స్ చేస్తే 1 ఇంటూ వై స్క్వేర్ అంటే వై స్క్వేర్ ప్లస్ కాస్ ఎక్స్. ఓకే, ఎలా ఉంది ఇది, సైన్ ఎక్స్ని చేస్తే ఏమొస్తుంది కాస్ ఎక్స్. నెక్స్ట్ అట్లా సిమిలర్లీ డో యూ బై డో వై విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం. ఇది ఎలా ఉంది, కాస్ని చేస్తే మైనస్ సైన్ ఎక్స్ వై స్క్వేర్, వై స్క్వేర్ని చేస్తే ఏమొస్తుంది 2y అంటే 2y ఎక్స్. ఇక్కడ సైన్ ఎక్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి 0 అవుతుంది. సో రెండు ఏం చేయాలి, డో యూ బై డో ఎక్స్ ప్లస్ డో యూ బై డో వై దట్ ఈజ్ ఈక్వల్ టు, రెండిట్లో ఏం కామన్ చేయొచ్చు, వై స్క్వేర్ అంటే మైనస్ సైన్ ఎక్స్ వై స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ ప్లస్ cos x minus sin xy square 2xy. Okay, that is equal to, కామన్ తీసుకోవచ్చా, సైన్ మైనస్ సైన్ xy స్క్వేర్, కామన్ తీస్తే ఏమొస్తుంది వై స్క్వేర్ ప్లస్ 1 plus 2xy plus cos x. This is the dou u by dou x plus dou u by dou y. Next third problem. సో ఇది ఎలా ఉంది, మనకు యువి ఫార్ములా ప్రకారం ఉంది, డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ద కాన్స్టెంట్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. యూవీ ఫార్ములా అప్లై చేయాలి. అంటే ఏమి, ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంటుంది. ఇది రూట్ ఎక్స్ని చేస్తే 1/2 రూట్ ఎక్స్. సో ఇంటర్నల్ ఫంక్షన్ కూడా డెరివేటివ్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ని చేస్తే 2x ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. నెక్స్ట్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ని చేస్తే ఈ పవర్ ఎక్స్ స్క్వేర్.
అలాగే ఇంటర్నల్ ఫంక్షన్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది 2x. ఓకే, దిస్ ఈజ్ ద డో యూ బై డో ఎక్స్. ఓకే, దీనిలో ఏం కామన్ తీసుకోవచ్చు మనం? ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ 2x, ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ 2x. ఓకే, సో y ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ 2x. ఇంకేమొస్తుంది 1/2 రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఓకే, నెక్స్ట్ డో యూ బై డో వై చేయండి. డో యూ బై డో వై చూడండి, ఇక్కడ వైని డెరివేటివ్ చేస్తే 1 అవుతుందా? సో ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ వైని చేస్తే 1 అవుతుంది. జస్ట్ ఓన్లీ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఉండి యాడ్ చేయండి. డో యూ బై డో ఎక్స్ ప్లస్ డో యూ బై డో వై దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇదేమిది వై ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ 2x 1/2 రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఇది ప్లస్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఇక్కడ వదిలేస్తే సరిపోతుంది. లేదంటే ఇది ఎల్సిఎం చేసి కూడా చేయొచ్చు, లేదంటే వదిలేసినా పర్వాలేదు. ఈ విధంగా మనము పార్షియల్ డెరివేటివ్స్ అనేటివి ప్రాబ్లమ్స్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఐ am explain another topic. Hello my dear students, see the another example. If u is equal to x power x y power y, find dou square u by dou x square comma dou square u by dou y square. Okay, so మరి given ఇచ్చింది u is equal to x power x y power y. Solution. ఓకే, సో ఎప్పుడైతే ఎక్స్ పవర్ ఎక్స్ కానీ లేదా వై పవర్ వై కానీ లేదా ఎక్స్ పవర్ జెడ్ కానీ ఇలా ఇచ్చినప్పుడు లాగ్ అనేది తీసుకోవాలి. టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. టేక్ లాగ్ తీసుకుంటున్నాం అంటే లాగ్ యూ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ పవర్ ఎక్స్ వై పవర్ వై దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది లాగ్ ఏబీ లాగ్ ఉంది కాబట్టి లాగ్ ఎక్స్ పవర్ ఎక్స్ ప్లస్ లాగ్ వై పవర్ వై. సో ఈ మనకు లాగ్ ఏ పవర్ బి అంటే ఏం రాసుకోవచ్చు? బి లాగ్ ఏగా రాసుకోవచ్చు. అలాగే ఇది ఏం చేసి ఎక్స్ లాగ్ ఎక్స్ ప్లస్ వై లాగ్ వై లాగ్ వై. ఓకే, ఇప్పుడు దీన్ని డెరివేటివ్ చేయండి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో ఇదేమిది? డో యూ బై డో ఎక్స్. డో యూ బై డో ఎక్స్. డో యూ బై డో ఎక్స్ దాట్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఇదేముంది? యూవీ ఫార్ములా. ఇక్కడ ఎక్స్ లాగ్ ఎక్స్ని చేస్తే 1/x, ఇక్కడ లాగ్ యూ చేస్తే ఏమొస్తుంది? 1/u. అట్లాగే డో యూ బై డో ఎక్స్ రాసుకోవాలి. ఓకే, ఇక్కడ వై టర్మ్ అంతా ఏమవుతుంది? ఇది యూవీ ఫార్ములా. ఎక్స్ అలాగే ఉంది, లాగ్ ఎక్స్ని చేస్తే 1/x ప్లస్ నెక్స్ట్ లాగ్ ఎక్స్ని డెరివేటివ్ చేస్తే 1 అవుతుంది. ఓకే, ఇది వై టర్మ్ అనేది కాన్స్టెంట్ కాబట్టి 0. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు, సో 1/u డో యూ బై డో ఎక్స్ దాట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది 1 ప్లస్ లాగ్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు? ఇక్కడ మనకు యూ అనేది క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. డో యూ బై డో ఎక్స్ దాట్ ఈజ్ ఈక్వల్ టు, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వస్తుంది యూ ఇంటూ 1 ప్లస్ లాగ్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ ఏమి? దీన్ని అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. మళ్ళీ డెరివేటివ్ ఇచ్చేయండి. ఏమిది? యూవీ ఫార్ములా కాబట్టి ఇది డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, యూలో కూడా ఎక్స్ వై ఉంటుంది కాబట్టి సో యూవీ ఫార్ములా అప్లై చేయాలి. యూ యాజ్ టీజ్ అలాగే 1ని చేస్తే 0, లాగ్ ఎక్స్ని చేస్తే లాగ్ ఎక్స్ ఫార్ములా ఏమో 1/x ప్లస్ 1 ప్లస్ లాగ్ ఎక్స్. యూని డెరివేటివ్ చేస్తే డో యూ బై డో ఎక్స్. ఓకే, దిస్ ఈజ్ ద, సో యూ బై ఎక్స్ ప్లస్ 1 ప్లస్ లాగ్ ఎక్స్. ఓకే, డో యూ బై డో ఎక్స్ అంటే ఏం రాసుకోవచ్చు మనం?
వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ డో యూ బై డో ఎక్స్? ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం కదా, ఏమిది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే యూ ఇంటూ డో యూ బై ఎక్స్ అంటే యూ ఇంటూ 1 ప్లస్ లాగ్ ఎక్స్ రాసుకోవచ్చు. ఓకే, సో యూ ఇంటూ ఈ ప్లేస్లో ఏం చేస్తావు, యూ ఇంటూ 1 ప్లస్ లాగ్ ఎక్స్. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు యూ ఇంటూ యూ ఏమవుతుంది, ఓకే 1 ప్లస్ లాగ్ ఎక్స్. ఓకే, డో యూ బై డో ఎక్స్, దిస్ ఈజ్ ద ఆన్సర్. సో యూ కామన్ తీసుకోవచ్చా, 1 బై ఎక్స్ ప్లస్ 1 ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ లాగ్ ఎక్స్ ఏమవుతుంది, లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ అట్లాగే సిమిలర్లీ డో యూ బై డో వై చేయండి. డో యూ బై డో వై సేమ్ ఎక్స్ ఎలా ఉందో వై కూడా అలాగే ఉంది కాబట్టి జస్ట్ మీరు ఇక్కడ ఏం చేస్తారు, సరే యూవీ ఫార్ములా అప్లై చేయండి. ఇది ఎలా వస్తుంది, ఇలా వస్తుంది కదా, ఇది కాన్స్టెంట్ కాబట్టి 0 అవుతుంది. వై లాగ్ వైని చేస్తే 1 బై వై ప్లస్ లాగ్ వైని డెరివేటివ్ చేస్తే 1. ఓకే, ఇక్కడ లాగ్ యూని చేస్తే 1 బై యూ, that is equal to y cancel 1 plus log y. So dou u by dou y is equal to cross multiplication u into 1 plus log y, 1 plus log y. Okay, 1 plus log y. దీన్ని మళ్ళీ ఏం చేయమన్నాడు, 2 టైమ్స్ డెరివేటివ్ చేయాలి. అంటే డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు యూవీ ఫార్ములా. సో యూ యాస్టీస్గా ఉంటుంది, లాగ్ వైని చేస్తే 1 బై వై ప్లస్ 1 ప్లస్ లాగ్ వై, దీని చేస్తే ఏమొస్తుంది, డో యూ బై డో వై, డో యూ బై డో వై, that is equal to u by y plus 1 plus log y. ఓకే, డో యూ బై డో వై అంటే ఏం రాసుకోవచ్చు మనం, యూ ఇంటూ 1 ప్లస్ లాగ్ వై, 1 ప్లస్ లాగ్ వై స్క్వేర్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. మనకు కావాల్సింది అవే, డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్. ఓకే, ఇలాగా మనం పార్షియల్ డెరివేటివ్స్ అనేటివి ప్రాబ్లమ్స్ ఇస్తే చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. హలో మై డియర్ స్టూడెంట్స్, చూడండి ఇక్కడ ఇఫ్ ఎక్స్ పవర్ ఎక్స్, వై పవర్ వై, జెడ్ పవర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు సి ఇచ్చాడు. ఫైండ్ డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ డో వై, డో ఎక్స్ డో వై. ఓకే, హియర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు జెడ్, అంటే అవి ఒకదానికొకటి ఈక్వల్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆస్కింగ్ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఈ ప్రాబ్లం చాలా తూర్లు ఎగ్జామ్కి అడిగాడు, జాగ్రత్తగా వినండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎక్స్ పవర్ ఎక్స్ కానీ, వై పవర్ వై కానీ, జెడ్ పవర్ జెడ్ కానీ ఇలా ఇస్తే మీకు ఏం చెప్పాను, మీకు లాగ్ తీసుకోవాలి. ఓకే, టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్, అంటే లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎక్స్, వై పవర్ వై, జెడ్ పవర్ జెడ్, దాట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ సి. ఓకే, ఇది ఎలా ఉంది, లాగ్ ఏబిసి లాగా ఉందా లేదా, అంటే లాగ్ ఏబిసి అంటే లాగ్ ఎక్స్ పవర్ ఎక్స్, లాగ్ వై పవర్ వై ప్లస్ లాగ్ జెడ్ పవర్ జెడ్, దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ సి. ఓకే, సో ఇక్కడ జెడ్ అనేది డిపెండెంట్ అన్నాడు, జెడ్ అనేది ఏమి ఇక్కడ డిపెండెంట్ వాల్యూ. సో దీన్ని ఏం రాసుకోవచ్చు, ఎక్స్ లాగ్ ఎక్స్ ప్లస్ వై లాగ్ వై ప్లస్ జెడ్ లాగ్ జెడ్, దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ సి. ఓకే, సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం, డిఫరెన్షియేట్ పార్షియలీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. నెక్స్ట్ ఇది యువి ఫార్ములా. సో ఎక్స్ అలాగే ఉంది, లాగ్ ఎక్స్ని చేస్తే ఏమి 1 బై ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్, ఎక్స్ని డెరివేటివ్ చేస్తే 1 అవుతుంది. ఇక్కడ వై టర్మ్ అనేది కాబట్టి కాన్స్టెంట్ 0 చేస్తుంది, ఏమి ఎక్స్ని చేసేటప్పుడు వై అనేది కాన్స్టెంట్ కాబట్టి 0. ఇక్కడ జెడ్ అనేది న్యూమినేటర్లో ఉంది కాబట్టి డిపెండెంట్, అంటే దాన్ని కూడా డెరివేటివ్ చేయాల్సిందే, అంటే ఇలా చేస్తాం. సో జెడ్ లాగ్ జెడ్ని చేస్తే 1 బై జెడ్, కాకపోతే అలాగే డో జెడ్ బై డో ఎక్స్ రాసుకోవాలి ప్లస్ లాగ్ జెడ్
జెడ్ని చేస్తే 1 అవుతుంది, అట్లా డో జెడ్ బై డో ఎక్స్ రాయాలి. లాగ్ సి ఇస్ ద కాన్స్టెంట్ కాబట్టి 0 అవుతుంది. ఓకే, సో ఇట్ ఇస్ జెడ్ క్యాన్సిల్, ఎక్స్ క్యాన్సిల్. సో 1 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ డో జెడ్ బై డో ఎక్స్ అనేది కామన్ తీస్తున్నాం. 1 ప్లస్ లాగ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో డో జెడ్ బై డో ఎక్స్ కనుక్కోండి. డో ఎక్స్ దాట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 1 ప్లస్ లాగ్ ఎక్స్ ఇది తీసుకొస్తే ఏమొస్తుంది, 1 ప్లస్ లాగ్ ఎక్స్ డివైడెడ్ బై 1 ప్లస్ లాగ్ జెడ్. ఓకే, చూడండి ఇక్కడ 1 ప్లస్ ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, డివైడ్ చేస్తుంది. ఓకే, ఈ టర్మ్ ఇది తీసుకొస్తే మైనస్, ఇది మల్టిప్లై ఇది వస్తే డివైడ్ చేస్తుంది. కానీ మనకి ఇచ్చాడు చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు జెడ్ అన్నాడు. ఓకే, అంటే డో జెడ్ బై డో ఎక్స్ దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ ప్లేస్లో వై పెట్టుకోవచ్చు, అంటే వై ప్లేస్లో జెడ్ పెట్టుకో, ఏదైనా తీసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను జెడ్ ప్లేస్లో ఎక్స్ తీసుకుంటాను. ఎక్స్ పెట్టామనుకో ఇది క్యాన్సిల్ అవుతుందా, క్యాన్సిల్ అవుతుంది కదా. ఇక్కడ జెడ్ ప్లేస్లో ఎక్స్ పెడితే క్యాన్సిల్ అవుతే ఏమొస్తుంది నీకు, -1. అట్లా సిమిలర్లీ ఒకవేళ వై పెట్టామనుకోండి ఎక్స్ ప్లేస్లో, అంటే డో జెడ్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వై పెట్టామనుకోండి, వై పెడితే క్యాన్సిల్ అవుతుందా, అది కూడా -1 వస్తుంది. ఓకే, దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. ఎందుకంటే విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేసాము, కానీ ఇక్కడ వై కూడా చేయాలి. ఓకే, సో దీన్ని డిఫరెన్షియేట్ పార్షియలీ విత్ రెస్పెక్ట్ టు వై. ఓకే, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వై ఏమొస్తుంది అప్పుడు, డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ డో వై ఈజ్ ఈక్వల్ టు యూవి ఫార్ములా. అంటే ఇక్కడ ఇది యూవి ఫార్ములా, ఇది కాన్స్టెంట్ కదా విత్ రెస్పెక్ట్ వై చేసేటప్పుడు, కాబట్టి ఇది 0. ఓకే, సో ఇది యూవి ఫార్ములా కాబట్టి ప్లస్ డో జెడ్ బై డో ఎక్స్ బై డో ఎక్స్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు దీన్ని చేస్తున్నాం. 1ని చేస్తే 0, లాగ్ జెడ్ని చేస్తే 1/z, 1/z. అట్లాగే జెడ్ టర్మ్ కాబట్టి డో జెడ్ బై డో వై, ఓకే, డో జెడ్ బై డో వై అనేది మనం తీసుకోవాలి. అలాగే ఇది కూడా డో జెడ్ బై డో ఎక్స్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. ఏముంది ఇది, డో జెడ్ బై డో ఎక్స్ యాజ్ ఇట్ ఈజ్. ఓకే, సో ఈ టర్మ్ మనకు అవసరం లేదు, ఎందుకంటే దీన్ని చేస్తున్నాం కదా, ఇక్కడ 0 కదా, ఇది 0 చేస్తే ఏమొస్తుంది మనకు 0, ఏమది 0. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్లస్, ఇక్కడ ఏమిది, ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. 1 ప్లస్ లాగ్ జెడ్ డో జెడ్ బై డో ఎక్స్ని చేస్తే డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ డో వై, డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ డో వై. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏముంది, ఇక్కడ మనకు డో జెడ్ బై డో ఎక్స్ అంటే ఏం తెలిసింది మనకు, డో జెడ్ బై డో ఎక్స్ అంటే -1 రాసుకోవచ్చు, -1. ఇక్కడ డో జెడ్ బై డో వై అంటే -1 రాసుకోవచ్చు. సో -1 ఇంటూ -1 డో జెడ్ బై డో వై. ఇక్కడ డో జెడ్ బై డో వై అంటే -1 రాసుకున్నాం కదా, డో జెడ్ బై డో వై -1. ఇంకేం మిగిలింది మనకు, ప్లస్ డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ డో వై ఇంటూ 1 ప్లస్ లాగ్ జెడ్ దాట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో మైనస్ ఇంటూ మైనస్ ఏమొస్తుంది, ఇది ప్లస్ అవుతుంది. అలా ఇక్కడ 1/z ఉంది, ఏమిది 1/z. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఇది ఏమొస్తుంది, డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ డో వై దాట్ ఈజ్ ఈక్వల్ టు -1/z, ఇది వస్తే 1/z. ఓకే, సో డో స్క్వేర్ జెడ్ బై, అలాగే ఇది 1 ప్లస్ లాగ్ జెడ్ మల్టిప్లై చేస్తుంది, ఇది వస్తే డివైడ్ చేస్తుంది z. ఓకే, డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ డో వై దాట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ z అంటే ఏం రాసుకోవచ్చు మనం,
x ఈక్వల్ టు వై ఈక్వల్ టు ఎనీ వాల్యూ యూ సబ్స్టిట్యూట్. సో ఎక్స్ రాసుకుంటా. సో ఎక్స్ ఇంటూ 1 ప్లస్ లాగ్ ఎక్స్. ఓకే, డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ డో వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. 1 అంటే ఏం రాసుకోవచ్చు, లాగ్ ఈ రాసుకోవచ్చు. లాగ్ ఈ బేస్ అంటే 1 అవుతుంది. ఇది లాగ్ ఎక్స్. ఇక్కడ బేస్లో ఏంటంటే ఈ ఉన్నట్టే లాగ్ వస్తే. ఇది డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ డో వై దాట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది లాగ్ ఏ ప్లస్ లాగ్ బి లాగా ఉంది కాబట్టి లాగ్ ఏబి రాసుకోవచ్చు, ఈఎక్స్. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. దీని ఇంకా మనం ఎక్స్ ఇంటూ లాగ్ ఈఎక్స్ హోల్ ఇన్వర్స్ రాసుకోవచ్చు. ఇది మనకి కావాల్సిన సొల్యూషన్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. ఓకే.